శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో తులారాశిలో చూస్తే మరి విశాఖ 1, 2, 3 పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి. తులారాశిలో మార్చి 19, 2026 తేదీన మొదలయ్యేటువంటి ఉగాది పండుగ రోజు నుండి 2027 మళ్ళీ ఉగాది వరకు సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రైతులకి, ప్రేమ మరియు కుటుంబ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులకి, కళారంగంలో ఉన్న వారికి, వీరందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన సింపుల్ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ చక్కగా డిస్కస్ చేద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. విశాఖ ఏంటంటే నక్షత్రం గుణగణాలు లక్ష్యం, డిటర్మినేషన్. సో గోల్ రీచ్ అంటిల్ కంప్లీషన్, ఇలాంటి తత్వం ఉంటుంది వీరికి విశాఖ వారికి. అధిపతి గురుడు. సో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి, లా చదువుతున్న వారికి, మేనేజ్మెంట్ చదువుతున్న వారికి, కోస్టల్లో ఉన్న వారికి, రీసెర్చ్ హైయర్ స్టడీస్లో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుందండి. రిపీటెడ్ ట్రయల్స్ వేయడం ద్వారా సక్సెస్ అవుతారండి. గో అహెడ్ విత్ మల్టిపుల్ అటెంప్ట్స్, నో డౌట్ అట్ ఆల్. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే విశాఖ వారికి ప్రెజర్ ఉన్న రోల్స్ ఉంటాయి, ఎక్కువగా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటివి, డెడ్ లైన్స్ ఉంటాయి, టఫ్ టార్గెట్స్ కూడా ఉంటాయండి. సో కాబట్టి అలా ఉందని చెప్పి వదిలిపెట్టకూడదు. మరి కేటగిరీగా మొత్తంగా చూస్తే తులారాశికి ఏంటంటే, తులారాశి విద్యార్థులకి మొత్తంగా రాశిపరంగా చూస్తే తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చదువు, అదేవిధంగా ఎగ్జామ్స్ పరంగా కాస్త అనీవెన్ ఇయర్ అని చెప్పాలి. రాహు ఉన్నాడు పంచమ స్థానంలో, 6లో శని ఉన్నారు. ఈ యొక్క 5, 14 అనే ఫిగర్స్ అన్ని కూడా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మీద కొంచెం ప్రభావం చూపుతాయి. ఫీజు కావచ్చు, కోచింగ్, హాస్టల్, గ్యాడ్జెట్స్, ఇలాంటి వాటి వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రెజర్ అనేది ఫ్యామిలీ మీద మరియు మీ మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వృధా ఖర్చులు అవాయిడ్ చేయండి ఈ సంవత్సరం. అయినా చిత్త, స్వాతి, విశాఖ ఎనర్జీ వల్ల ఏంటంటే, సో ఈ 3 నక్షత్రాల యొక్క శక్తి వల్ల లా, కామర్స్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్లో బాగా నేర్చుకునే స్కోప్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చండి. సో ముఖ్యంగా క్లియర్ టైం టేబుల్ వేసుకోవడం, డిస్ట్రాక్షన్స్ తగ్గించడం, మొబైల్స్ వాడకం, స్క్రీన్ వాడకం తగ్గించడం, ఫోకస్డ్ అవర్ అంటాం కదా, ఒక 1 అవర్ ఉదయం, ఒక 1 అవర్ సాయంత్రం చదివినప్పుడు ఆ టైంలో నో మొబైల్, నో టీవీ, నో నథింగ్, నో నోటిఫికేషన్స్ అండి. అలా చదివితే బాగుంటుంది. వీక్లీ టెస్ట్ రాయటము, రివిజన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మరి తులారాశి ఉద్యోగస్తులకి మొత్తంగా చూస్తే అన్ని నక్షత్రాల వారికి కలిపి ఆదాయం 5గా ఉంది కదా. సో స్టడీగా ఉండే జాబ్లో సాధారణంగా ఇంక్రిమెంట్ అనేది కానీ సాధారణంగా ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడాను. సో జాబ్ చేంజ్ చేస్తే కనుక ఆ ప్యాకేజ్ పెరిగే స్కోప్ ఉన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోండి. ఎమోషన్స్లో క్విట్ చేసి జాబ్ ట్రయల్ చేసుకోవడం కాదండి, కన్ఫర్మేషన్ ఉంటేనే క్విట్ చేయండి. ఇది ఏమైనా 10వ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి రెస్పాన్సిబుల్ వర్క్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, హెల్త్, ఈఎంఐస్, హౌస్, వెహికల్స్, బంధుమిత్రులు, సోషల్ ఫంక్షన్స్ కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరి రాజభుజం 6గా ఉంది కదా, ఆఫీస్లో డీసెంట్గా రెప్యుటేషన్ వస్తుంది, బ్యాలెన్స్ స్థానం వస్తుంది. తులా అంటే రాజు కదా, బ్యాలెన్స్ నేషన్ కలిగి ఉంటారని మీకు గుర్తింపు ఎక్కువగా వస్తుంది.